మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జడ్పీటీసీ సభ్యుడు, యువకుడు, యువతకి ఆదర్శంగా నిలిచేటువంటి వ్యక్తి గుండా జయప్రకాష్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా భీమవరం ఆయన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క కేక్ కటింగు, ఈ సంబరాలకు విచ్చేసినటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ, దానికంటే జేపీ అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి అనేక కార్యక్రమాలు జయప్రకాష్ నాయుడు అనేక కార్యక్రమాలు చేస్తూ గతంలో మరి ఎవరూ నిర్వహించిన విధంగా ఆ రోజున కోవిడ్ వస్తే మరి అనేక 2 నియోజకవర్గాలకి పైబడి ప్రజలందరికీ కూడా ఆనందాన్ని తీసుకొచ్చి కోవిడ్ మందుని తయారు చేసి పంచిపెట్టినటువంటి వ్యక్తి మన జయప్రకాష్ నాయుడు. అదేవిధంగా గత సంవత్సరం మరి వినాయక చవితిని పురస్కరించుకొని ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో, మారుమూల గ్రామంలో కూడా విగ్రహం లేకుండా ఉండకూడదనేటువంటి ఒక ఆలోచనతో వినాయక విగ్రహాలని ఈ నియోజకవర్గంగా పక్క నియోజకవర్గాల్లో కూడా ఉచితంగా పంచిపెట్టినటువంటి మంచి వ్యక్తి జయప్రకాష్ నాయుడు. అలాగే పేదలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఇవాళ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఇక్కడ రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి వారి యొక్క అనుచరులు, మిత్రుల, అభిమానులు మరి రక్తదానాన్ని శిబిరాన్ని నిర్వహించి రక్తాన్ని దానం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మరి ముందు చెప్పినట్లుగా ఈ యొక్క రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన సాగుతున్న పరిస్థితుల్లో గత 4 సంవత్సరాల కిందటే వీరవాసరం మండలంలో కూటమిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి దిక్చూసుగా నిలబడినటువంటి వ్యక్తి జయప్రకాష్ నాయుడు. ఆయన పుట్టినరోజున ఈ రోజున మనందరిలా జరుపుకోవడం, ఆ వీరవాసంలో ఉన్నటువంటి కలయికే ఈ రాష్ట్రంలో మరి దానికి కలిసి కూటమి ఏర్పడడానికి నాందని చెప్పి కూడా గర్వంగా చెప్పుకోవడానికి మేమందరం కూడా ఆనందపడుతున్నాం. అటువంటి వ్యక్తి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని, అతనికి ప్రజలకు సేవ చేయడానికి, మరి ఉత్సాహంగా ఉండడానికి ఆ దేవుడు భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, మౌలమ్మ, యేసుక్రీస్తు అల్లా అందరూ కలిసి ఆయురారోగ్యాలని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఉదయం నుంచి కూడా మరి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ముందుగా నందమూరి గారులో ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజా కార్యక్రమం, అలాగే భీమవరం ఎలవెలుపు మౌలమ్మ తల్లి సన్నిధిలో పూజా కార్యక్రమాలు, మరి అలాగే వెంకటేశ్వర బదిలీ పాఠశాలలో మరి FMM స్కూల్లో మరి అందరికీ కూడా విద్యా సామాగ్రి, స్నాక్స్, కూల్ డ్రింక్స్, అలాగే అరుణోదయ పెద్దమేరంలో అరుణోదయ మనోవికాస్ కేంద్రంలో అన్నదాన కార్యక్రమం, చెన్నమేరంలో ఎంఆర్ఐ హాస్టల్లో అన్నదాన కార్యక్రమం, మరి వికలాంగులకి ఇక్కడ దుప్పట్లో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే మేము కొంతమంది బ్లడ్ ఇద్దాం అనుకుంటే మరి ఆయన మీద అభిమానంతో మరి చాలామంది భీమవరంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత మళ్ళీ ఎక్కువ మంది బ్లడ్ ఇచ్చింది ఈయనకే సాధ్యమని సుమారుగా 70-80 మంది ఈరోజు రక్తదానం చేశారు. అలాగే మరి పుట్టినరోజు కార్యక్రమంగా కేక్ ఇచ్చేయడానికి మరి గోండా రామకృష్ణ గారు, అలాగే మన వీరవాసన ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ గారు, వీరవల్లి చంద్రశేఖర్ గారు, ఇలాగ పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ కూడా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. వీరవాసరం మండలం రాజకీయాలకి పుట్టినిల్లు, ఉద్యమాలకు నిలయం. అటువంటి వీరవాసరం మండలంలో మేము అన్ని పార్టీలు కలిపి జగన్ని ఓడించాలంటే అందరూ కలిసి ఉండాలనేది ఖచ్చితంగా నిర్ణయించి ఈ కూటమిగా ముందుకెళ్ళాం. అలా విజయం సాధించాం. మా విజయం రాష్ట్రానికి ఆదర్శం. కానీ ఆ స్థాయిలో మా గుర్తింపు రాలేదు. మమ్మల్ని చాలా హింసించి చాలా రకరకాల బాధలు పెట్టారు. అవన్నీ వాస్తవాలు. మీరు ఎన్ని అనుకుంటే నేను వాస్తవం చెప్తాను. ఆ విషయంలో మొగట్లేదు. ముందైనా ఇది ఆదర్శంగా తీసుకుని దాని తగ్గ విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా మీద మెట్లు ఎక్కేసి అధికారం వచ్చిన జనం అందరూ కూడా గుర్తించుకుని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తాను.